అందరికీ నమస్కారం. నా పేరు డి. శ్రీనివాస్ రెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా అంటే వర్షాలు పడగానే ఈ యొక్క పత్తి విత్తనాలు విత్తుకునే దశలలో ఉన్నారు కాబట్టి, విత్తుకున్న తర్వాత కూడా చాలామంది అంటే విత్తన దశలో కూడా చాలా వరకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఆ తెగుళ్ళు గనక చూసినట్లయితే ఈ యొక్క ఫ్యుజేరియం ఎండు తెగులు అని గాని, లేదంటే మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అని గాని ఇలాంటివి కూడా చాలా వరకు రావడం, వర్టిసిలియం ఎండు తెగులు గాని ఇలాంటి ఎండు తెగుళ్ళన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఎండు తెగుళ్ళు ఎప్పుడొస్తాయంటే ఎక్కువగా మనకు వర్షాల కాలము వర్షాలు వరుసగా ఒక 2, 3 రోజులు గానీ, 2, 3 గంటలు గానీ పడ్డ తర్వాత గనక చూసినట్లయితే తర్వాత ఒక ఒక రోజు గానీ, 2 రోజుల తర్వాత గనక చూసినట్లయితే ఈ యొక్క మొక్కలన్నీ గూడా వాడిపోయి కనపడడం జరుగుతుంది. ఈ మొక్కలన్నీ వాడిపోయి కనపడడం వల్ల దాదాపుగా ఈ యొక్క ఎండు తెగులు వచ్చిందని జెప్పేసి చాలా వరకు రైతులందరూ గూడా చాలా రసాయన మందులన్నీ గూడా పిచికారీ చేయడం వల్ల వారికి ఖర్చు పెరుగుతుంది తప్ప ఈ యొక్క ఎండు తెగులనేది నివారణ అనేది జరుగుతలేదు. కాబట్టికే చాలామంది రైతు సోదరులందరూ గూడా గనక తీసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని మందును 2-4 కిలోలు తీసుకొని 80-100 కిలోల పశువుల పేడను తీసుకొని దానిలో 20 కిలోల వేపపిండిని గనక తీసుకొని ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని 2-4 కిలోలు తీసుకున్న దాన్ని ఈ యొక్క 100 కిలోల మాగిన పశువుల పేడతో కలిపేసి మంచిగా కలగలిపేసి ఒక చెట్టు కింద గానీ, లేదంటే ఏదైనా షెడ్డులో గానీ మనం కుప్పలాగా పోసుకొని దాని మీద తట్టు బస్తాలను గనక కప్పేసి పల్చగా నీళ్ళను గనక చల్లినట్లయితే, అదేవిధంగా లేదంటే బెల్లం ద్రావణాన్ని గనక పల్చగా కలిపేసి చల్లినట్లయితే కూడా 15-20 రోజుల వరకు ఇది బూజులాగా వస్తుంది. ఈ బూజులాగా వచ్చిన దాన్ని మనం పత్తి విత్తనం పెట్టిన తర్వాత గానీ, లేదంటే విత్తనం పెట్టే ముందు గానీ దుక్కి చేసిన తర్వాత తేమ ఉన్నప్పుడు మాత్రమే గనక చల్లుకొని తర్వాత దాదాపుగా నెల రోజుల వరకు గూడా ఎలాంటి రసాయన మందులను వాడరాదు. అంటే మనం చాలామంది రైతు సోదరులందరూ గూడా ఈ యొక్క యూరియాని గానీ, పొటాష్‌ని గానీ 15 రోజుల ముందు, అదేవిధంగా ఇది చల్లుకున్న తర్వాత 15 రోజుల తర్వాత గూడా ఎలాంటి రసాయన మందులు గనక ఎరువులను గనక చల్లుకోనట్లయితే ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్రం మనకు సరైన మోతాదులో సరిగా పనిచేసి ఎలాంటి ఎండు తెగులు గానీ, ఈ యొక్క ఫ్యుజేరియం ఎండు తెగులు గానీ, వర్టిసిలియం ఎండు తెగులు గానీ రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా రసాయన మందులను గనక చూసినట్లయితే వచ్చిన తర్వాత మనకు మార్కెట్‌లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క బావిస్టిన్ మందును గానీ, లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లైటాక్స్ అనే మందును గానీ, ఈ యొక్క బావిస్టిన్ మందయితే 2 గ్రాములు లీటర్ నీటికి గనక కలిపి ఈ యొక్క భూమిలో వేర్లు తడిచేలాగా గనక పోసుకున్నట్లయితే గూడా దాదాపుగా ఈ యొక్క ఎండు తెగులు బారి నుంచి పత్తిని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లైటాక్స్ అనే మందును గూడా మనం 3 గ్రాములు లీటర్ నీటికి గనక కలిపి ఈ యొక్క నాజిల్ లాంటిది తీసేసి వేర్లు తడిచే విధంగా, అదేవిధంగా ఇలాంటి ఎండు తెగులు వచ్చిన మొక్కలకు, అదేవిధంగా చుట్టుపక్కల మొక్కలకు గనక ఈ యొక్క బ్లైటాక్స్ అనే మందును మనం వేర్లు తడిచే విధంగా గనక పోసుకున్నట్లయితే చుట్టుపక్కల మొక్కలకు గూడా ఇది వ్యాపించకుండా మనం ఈ యొక్క ఎండు తెగులును సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంది.